విద్యార్థులు ఒక లక్ష్యం నిర్దేశించుకుని దాన్ని సాధించేలా కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీస్ అక్క కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తమపై జరిగే అన్యాయాలు అఘాయిత్యాలను ధైర్యంగా పోలీసులకు తెలపాలన్నారు. పోలీసులు ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటారని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇప్పుడు మనం కొత్తది ఇంకొక సిస్టమ్ ఏం తయారు చేసాము అంటే, ఇప్పుడు వీళ్ళు మండల్స్ పోవాలి, వీళ్ళు అంత ఈజీ కావట్లేదు. ప్రతి మండల్లో ఒక కానిస్టేబుల్ పోలీస్ అక్క పేరుతో పెట్టడం జరిగింది. ఇప్పుడు పోలీస్ అక్క ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ మండల్లో కూడా ఉంది, మీకు కూడా రెగ్యులర్గా కలుస్తారు. వాళ్ళు ఏంటి అంటే దట్ మీతో మంచిగా ఉంటారు, మీతో రెగ్యులర్గా కలుస్తారు, మీకు కూడా అక్క చెల్లి ఫీలింగ్ వస్తుంది. ఏమైనా ఇష్యూ ఉంటే మీరు వీళ్ళకి చెప్పగలుగుతారు. ఆ థాట్తో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఏమైనా ఉండొచ్చు, అది మీకు ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, స్కూల్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. షీటీం ఉంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నంబర్ రాసి ఉందా షీటీంది, ఈ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉంటుంది, మేడం ఈ అబ్బాయి వస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఎవ్రీడే నాకు ఫాలో చేస్తారు, వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే అతనికి రెడ్ హ్యాండెడ్ పట్టుకొని జైలు పంపిస్తారు. మళ్ళీ మీ ఇష్టం, మీ సార్ మేడం నా డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకండి, నా డీటెయిల్స్ ఇస్తే నాకు ఇబ్బంది వస్తుంది, అమ్మ నాన్న తిడతారు, టీచర్స్ తిడతారు, మళ్ళీ మీ డీటెయిల్స్ కూడా దాచిపెడతారు, ఎవరికి చెప్పారు, ఆ అబ్బాయికి చెప్పారు, మీ పేరెంట్స్కి చెప్పారు. బట్ మీరు మనకి చెప్పాలి. మీరు చెప్పకపోతే ఇంకా ధైర్యం ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు, నెక్స్ట్ టైం వచ్చి టచ్ చేస్తారు. ఈ ఈవ్ టీజింగ్, కలర్డ్ రిమార్క్స్, సెక్షువల్ హరాస్మెంట్, మొలెస్టేషన్స్, ఇది అన్ని ఆపాలి అంటే మీకు కరేజ్ రావాలి, మీరు స్పీకప్ చేయాలి. మీరు మాట్లాడకపోతే, మీరు మనకి చెప్పకపోతే ఇట్లా కంటిన్యూ అవుతుంది, మళ్ళీ హరాస్మెంట్ కంటిన్యూ అయితే ఇబ్బంది అవుతుంది. డాటా చెప్తే ఆల్మోస్ట్ 60 to 70% ఆ ఉమెన్ హరాస్మెంట్ తెలిసిన వాళ్ళు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, గర్ల్స్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ ఏం చెప్తారు, ఎవరికి చెప్పకు పరువు పోతుంది, అట్లా. టీచర్స్కి చెప్తే టీచర్స్ కూడా అట్లా అంటారు. మీరేం చేయాలి, డైరెక్ట్లీ షీటీంకి ఫోన్ చేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. మీ పేరు ఎక్కడ బయట రాదు, బట్ మీరు చెప్పాలి. కరేజ్ తీసుకొని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి కలిపి షీటీంకి మీకు ఎవరు అంటే ఎట్లా ఇష్టమైతే అట్లా వాళ్ళకి చెప్తే మనం ఇట్లా ఇక్కడ ఆగి పెడతాం. ఎందుకంటే ఒక్కసారి చైల్డ్హుడ్ లో ఒకసారి ట్రామా వస్తే